మిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు చాణక్య నీతి 5వ అధ్యాయంలో 7వ శ్లోకం చూస్తున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న సూచన. చాలామంది వీడియో మొత్తాన్ని మేము రీల్లో చూడలేకపోతున్నామంటూ అడుగుతున్నారు. అందుకనే పైన ప్రతి వీడియోలోనూ ఆ యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను. ఇక్కడ కావాలని ప్రత్యేకంగా ఆ యూట్యూబ్ లింక్ ఇచ్చాను. మీరు ఆ యూట్యూబ్ లింక్ను ఓపెన్ చేసి పూర్తి వీడియో విని పూర్తిగా చూడవచ్చు. ఇప్పుడు ఇక విషయంలోకి వద్దాం. చాణక్యుడు తన యొక్క చాణక్య నీతిలో 5వ అధ్యాయంలో ఇలా అంటున్నాడు: ఆలస్యోపగత విద్యాం పరహస్తగతం ధనం అల్పబీజం హతం క్షేత్రం హతం సైన్యమనాయకం. చదువుకున్నటువంటి చదువుని మనం ఎప్పుడైతే అభ్యాసంలో పెట్టమో ఆ చదువు వృధా అవుతుంది. అభ్యాసము కూసు విద్య అంటూ ఉంటాం కదా. ఆలస్యోపగత విద్య, చదువుకుని దానిని సరైనటువంటి మార్గంలో అప్లై చేయకపోతే ఆ విద్య నిరర్థకం అవుతుంది. అలాగే పరహస్తగతం ధనం, ఇతరులకు ఇచ్చినటువంటి డబ్బు కూడా మళ్ళీ మనకు రాకపోవచ్చు. మన డబ్బుని మనం జాగ్రత్త చేసుకోకుండా, భద్రత లేకుండా, పొదుపు లేకుండా గనక ఇస్తూ ఉంటే అది కూడా నాశనం అయిపోయేది. అల్పబీజం హతం క్షేత్రం, దూరంగా నాటు వేయటం కానీ, లేక బలము లేనటువంటి విత్తనాలను వేయటం మూలంగా కానీ పొలంలో పంట నాశనం అయిపోతుంది. హతం సైన్యం అనాయకం, అసలు నాయకత్వం లేనటువంటి సైన్యం కూడా పూర్తిగా నశిస్తుంది, నాశనం అయిపోతుంది అన్నాడు. వన్స్ లెర్నింగ్ ఈజ్ రూయిన్డ్ బై ఫెయిల్యూర్ టు అప్లై ఇట్, నేర్చుకున్న దానిని సరైనటువంటి విధానాల్లో వినియోగించుకోకపోతే ఆ చదువు ఎందుకు పనికిరాదు. సేవింగ్స్ ఆర్ రూయిన్డ్ బై లెండింగ్, ఇతరులకి డబ్బు ఇవ్వటం మూలంగా కూడా ధనం నాశనం అయిపోతుంది. అగ్రికల్చరల్ క్రాప్స్ ఆర్ రూయిన్డ్ బై స్పార్స్ సోయింగ్ ఆఫ్ సీడ్స్, విత్తనాలను దూరంగా వేయటం, లేక నాటు దూరంగా వేయటం, బలం లేనటువంటి విత్తనాలు వేయటం మూలంగా కూడా పంట నాశనం అయిపోతుంది. అండ్ an army is ruined without a leader, సరైనటువంటి నాయకత్వం లేకపోతే మొత్తం సైన్యం అంతా కూడా నశించిపోయే ప్రమాదం ఉంది అంటున్నాడు చాణక్యుడు తన యొక్క రాజనీతిని ప్రదర్శిస్తూ. స్వస్తి.